మార్గశిర మొదటి లక్ష్మీవార పూజా విధానం మన సబ్స్క్రైబర్ రాజేశ్వరి గారు చేసుకున్నారండి. వారు ముంబైలో ఉంటారు. వారు అక్కడి నుంచి మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా పూజా ఫొటోస్ షేర్ చేశారు. చాలా బాగా చేసుకున్నారండి పూజా విధానము. ఐశ్వర్యాన్ని ఇచ్చే 5 లక్ష్మీవారాల పూజా వ్రతము. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే మార్గశిర మాసం మొదలయ్యి మొదటి లక్ష్మీవారాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక ఇప్పుడు రెండవ లక్ష్మీవారం పూజా విధానం ఎప్పుడు చేసుకోవాలి, ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, మొదటి వారం పూజ చేయడం కుదరని వారు మరి రెండో వారం పూజ చేయవచ్చునా, లేదా 5 లక్ష్మీవారాలలో ఏ వారమైనా అమ్మవారిని పూజించవచ్చా అని పూర్తి విశేష వివరాలతో మీకు ప్రతి ఒక్క విషయం కూడా డీటెయిల్గా ఈ రెండవ లక్ష్మీవార పూజా విధానంతో చెప్పడం జరుగుతుందండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక అలాగే ఇప్పుడు రెండవ లక్ష్మీవార పూజా విధానం 2023 సంవత్సరంలో డిసెంబర్ 21వ తారీఖున ఈ రోజున రెండవ గురువారం అండి. అనగా గురువారాన్ని మార్గశిర మాసంలో లక్ష్మీవారం అని అంటాము. ఈ రోజున రెండవ లక్ష్మీవార పూజను చేయవలసి ఉంటుంది. మార్గశిర గురువారాలని లక్ష్మీవారాలని కూడా అంటారు. ఎవరైతే మార్గశిర మాసంలో లక్ష్మీవారాలలో ఆ కనకమహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారో వారి ఇంటికి తప్పకుండా అమ్మవారు ప్రవేశిస్తానని సాక్షాత్ అమ్మవారి సెలవిచ్చారు. అందుకని అమ్మవారు తప్పకుండా మార్గశిర మాసంలో వచ్చి అన్ని లక్ష్మీవారాల పూజను చెయ్యండి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి ఇంట అమ్మవారు ప్రవేశించి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటారు. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడే సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆరోగ్యం అన్నీ కూడా వెలువరిస్తాయి. ఇవన్నీ కూడా మనకి లభించాలి అంటే తప్పకుండా మార్గశిర లక్ష్మీవారాలలో కనకమహాలక్ష్మి అమ్మవారిని లేదా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించవలసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క రాగి రేకు మీద అమ్మవారి యొక్క ప్రతిమ అయితే నా దగ్గర ఉంది. కాబట్టి పూజలు పెట్టి అమ్మవారిని పూజించుకుంటున్నాను. మీ దగ్గర కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటం లేనట్లయితే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పూజలు పెట్టి పూజించవచ్చు. అమ్మవారికి ఈ రోజున నేను గాజులతో మాలను అలంకరణ చేద్దాం అనుకున్నానండి. చక్కగా అమ్మవారికి పసుపు గాజులతో మాలనైతే ఇలా అలంకరణ చేశాను. అలాగే మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్న పూజలు పెట్టుకోవచ్చు. నేను ఈ రోజున కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క చిన్న రాగిరేఖ ఉన్నటువంటి పటాన్ని ఒక ఇత్తడి ప్లేట్లో బియ్యం పోసి అమ్మవారి యొక్క పటం పెట్టి పూజ చేసుకుంటున్నాను. అలాగే గాజులను కూడా నేను అమ్మవారికి అలంకరణ చేశాను కదా, అలాగే పూజలో నేను గాజులను కూడా అమ్మవారికి పెట్టుకుంటున్నానండి. అలాగే మా దగ్గర అమ్మవారి యొక్క పాదాలు ఉన్నాయి, ఆ పాదాలను కూడా పూజలో పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పాదాలు లేనట్లయితే ఒక ఇత్తడి ప్లేట్ మీదైనా లేదంటే తమలపాకు మీదైనా సరే అమ్మవారి యొక్క పాదాలను గంధంతో వేసి చక్కగా పూలతో అలంకరణ చేసి అమ్మవారి యొక్క పాద పూజను చేయవచ్చు. తదేకంగా అమ్మవారి పాదాలను చూస్తుంటే సాక్షాత్ అమ్మవారి వచ్చి పూజలో కూర్చున్నట్లుగా ఉన్నారు. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ పూజను మీరు దేవుని మందిరంలో పూజ చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ వారాలలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో చక్కగా నిండుగా అలంకరణ చేసి పూజ చేసుకుందాం అనుకున్న వారు ఎవరైనా సరే ఈ విధంగా అమ్మవారికి చక్కగా పీఠాన్ని ఏర్పరచుకొని పూజ అయితే చేయవచ్చు. మీ దగ్గర కామాక్షి దీపం ఉన్నట్లయితే పూజలో చక్కగా పెట్టుకోండి. ఇక అలాగే ఈ రోజున అమ్మవారికి కమల దీపాలలో నేను దీపారాధన చేస్తున్నానండి. అమ్మవారు కమల పుష్పంలో కూర్చున్నట్లుగా ఆసీనులై ఉన్నట్లుగా మనకి చిత్రపటంలో కనిపిస్తూ ఉంటారు కదా, అందుకని ఈ రోజున అమ్మవారికి కమల దీపారాధన. ఇక అదేవిధంగా నేను ఈ రోజున అమ్మవారికి జలదీపాన్ని వెలిగిస్తున్నానండి. అమ్మవారికి జలదీపం అంటే చాలా ఇష్టం. ముందుగా అమ్మవారి పాదాలకి చక్కగా అలంకరణ చేశాను. అదేవిధంగా కమల దీపాలలో నిండుగా అలంకరణ చేసుకుని ఇక ఇప్పుడు జలదీపాన్ని వెలిగిస్తున్నాను. మరి ఈ జలదీపం ఎలా వెలిగించాలి అంటే మీరు మట్టి ప్రమిదిలో కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు, లేదా రాగి గ్లాసులో లేదా గిన్నెలో అయినా సరే వెలిగించవచ్చండి. నా దగ్గర కమల దీపం ఉంది, అందుకని నేను 3 వంతులు అయితే నీళ్లు పోసాను. ఇక ఆ తర్వాత అయితే నేను ఒక అట్టముక్క లాంటిది ఒకటి తీసుకున్నానండి. రౌండ్గా కట్ చేసి మధ్యలో రంధ్రం చేసి 2 వంతులు కొత్తగా చేసి వెలిగించాను. అలాగే 3 వంతులు నీళ్లు పోసుకున్నాను కదా, 1 వంతు నువ్వుల నూనె వేస్తున్నాను. నేను ముందుగానే కొంచెం దళసరిగా ఉన్నటువంటి అట్టముక్కకైతే పెట్టానండి. కానీ ఈ విధంగా వెలిగించడం ద్వారా అయితే నాకైతే ఈ అట్టముక్క లోనికి మునిగిపోయింది. సరే నేను చేశానంటే ఒక చిన్న ప్లాస్టిక్ లాంటిది, 1 స్పూన్ ఉంటుంది కదండి ప్లాస్టిక్ది, అది కట్ చేసి అందులో నుంచి రంధ్రం పెట్టుకుని ఈ విధంగా వెలిగిస్తున్నాను. చక్కగా నిలబడి వెలుగుతుంది. మీ దగ్గర కనుక జలదీపం వెలిగించే ఒత్తులు ఉన్నట్లయితే అవే పెట్టి వెలిగించవచ్చు. ఇక పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. అమ్మవారి విగ్రహం ఉన్న పూజలు పెట్టుకోవచ్చు.
నేను చక్కగా ఈ విధంగా అమ్మవారికైతే ఈ రోజున చామంతులతో అలంకరణ చేద్దాం అనుకున్నానండి. ఇక అందుకని చామంతులు తీసుకొచ్చి ఈ రోజున పసుపు చామంతులతో అమ్మవారికి అలంకరణ చేశాను. అలాగే పసుపు ఒత్తులతో దీపారాధన చేద్దామని, శుభానికి సూచిక కదండి, అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో ప్రతి వారం కూడా పూజ చేస్తూ ఉంటాను. ఒకే విధంగా కూడా అమ్మవారికి పూజ చేయవచ్చు ప్రతి వారము, లేదా ఒక్కొక్క వారము ఒక్కొక్కలాగా, అంటే మంగళకరమైన వస్తువులతో ఒక వారం ఐశ్వర్య ఉపదీపారాధన, మరొక వారము జలదీపము, అలాగే ఒక వారమేమో అమ్మవారికి కుంకుమ ఒత్తులతో దీపారాధన, మరొక వారం పసుపు ఒత్తులతో దీపారాధన, మరొక వారం తామర ఒత్తులతో దీపారాధన. ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒత్తులతో కానీ లేదా దీపంతో కానీ అమ్మవారిని కొలుచుకోవచ్చండి. లేదంటే మేము మొదటి వారం ఎలా అయితే పూజ చేస్తున్నామో ప్రతి వారం కూడా అలానే పూజ చేస్తామంటే అలానూ చేయవచ్చు. మొదటి వారం ఎలా అయితే పూజ చేస్తారో ప్రతి వారం కూడా అలానే చేయవచ్చండి. అలాగే అమ్మవారికి ప్రతి వారం కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం అయితే పెట్టవలసి ఉంటుంది. మొత్తం 5 వారాలు 5 రకాల నైవేద్యాలను ప్రతి వారం కూడా ఆ వారానికి సంబంధించినటువంటి నైవేద్యాన్ని అయితే సమర్పించవలసి ఉంటుంది. అలాగే 2వ లక్ష్మీ వారం రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం అట్లు, తిమ్మనం. అట్లయితే అందరికీ తెలిసిన విషయమే. తిమ్మనం అంటే ఏంటని అడుగుతారు కదండి. మీరు యూట్యూబ్లో ఒకసారి కొట్టి చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి తిమ్మనం ఎలా తయారు చేయాలని. కాబట్టి ఆ రకంగా తిమ్మనం అయితే తయారు చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. 5 లక్ష్మీ వారాలు పూజ చేయడం మాకు కుదరదండి, ఏదైనా ఒక వారం పూజ చేయవచ్చునా అంటే చేయవచ్చండి. మీరు మామూలుగా అమ్మవారికి ఎలా అయితే ప్రతి వారం శుక్రవారం పూజ చేసుకుంటారో అలా ఆ విధంగా మార్గశిర గురువారం రోజున పూజ అయితే అమ్మవారికి చేయవచ్చు. నేను ఈ రోజున అమ్మవారికి లక్ష్మీ గవలతో పూజ చేస్తున్నానండి, అంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతున్నాను. మనకి మార్గశిర గురువారాల పూజా పుస్తకం అయితే ఉంటుంది. ఆ పూజా పుస్తకం తెచ్చుకున్నట్లయితే చక్కగా మీకు వ్రతం ఎలా ఆచరించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజా విధి విధానం గురించి పూర్తి వివరాలు ఉంటాయి. ఒకవేళ మీకు పూజా పుస్తకం దొరకనట్లయితే గూగుల్లో మార్గశిర గురువార పూజను ఎలా చేయాలనే విషయాన్ని పూర్తిగా మనకి PDF రూపంలో అందిస్తున్నారండి. కాబట్టి అలానూ మీరు చక్కగా గూగుల్ ఓపెన్ చేసి అమ్మవారి అష్టోత్తరము అలాగే వ్రత కథ అనేది చదవచ్చు. లేదా నేను వ్రత కథ విడిగా కూడా వీడియో పోస్ట్ చేస్తున్నానండి, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని కథనైతే తప్పనిసరిగా పూజలో చదవలసి ఉంటుంది. చేతులు అక్షంతలు తీసుకుని అమ్మవారి యొక్క మార్గశిర లక్ష్మీ వార వ్రత కథనైతే చదువుతున్నానండి. చదివిన తర్వాత అక్షంతలను అమ్మవారి పాదాల దగ్గర వేసి పూజానంతరము అక్షంతలను మన తల మీద అలాగే ఇంటి కుటుంబ సభ్యుల మీద తల మీద అయితే వేయవలసి ఉంటుంది. పెద్దవాళ్ళ మీద అయితే మాత్రం వారికి అక్షంతలు ఇవ్వండి, వారు తల మీద వేసుకుంటారు. పిల్లలమైతే మీరైతే ఆశీర్వదించవచ్చు. జలదీపం వెలిగించడం చాలా మంచిదండి. ఎందుకంటే జలదీపం అని అంటే మనకి నీళ్లు వలె మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా వేళ్ల మధ్య నుంచి ఎలా అయితే నీళ్లు జారిపోతాయో అలాగే మన కష్టాలన్నీ కూడా ఆ జలదీపం వల్ల మటుమాయమైపోతాయి. అలాగే జలదీపం పైన నూనె పోసి ఎలా అయితే వెలిగించామో అటువంటి యొక్క వెలుగు మన జీవితంలో కూడా నిరంతరం వెలుగుతూ ఉంటుంది. అంటే జీవితం అభివృద్ధిలోకి వెళుతుంది, అభివృద్ధి చెందుతుంది అని ఒక అర్థం అన్నమాట. వ్యాపారంలో నష్టం వచ్చినా లేదా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా లేదా అప్పుల పాలైపోయినా ఇలా ఎవరైనా సరే ఎటువంటి కష్టం నుంచైనా బయటపడేసే శక్తి లక్ష్మీదేవి అమ్మవారికి ఉందండి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో చాలా విశేషంగా లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా పూజించండి. మీ దగ్గర కనకమహాలక్ష్మి అమ్మవారి చిత్రపటం ఉన్నా సరే పూజలు పెట్టి పూజించవచ్చు. అలాగే మీరు ఈ వారం మీకు కుదరలేదండి అంటే 5 వారాలలో ఏదైనా ఒక వారమైన పూజ చేసుకోవచ్చు. 5 వారాల వ్రతము కాబట్టి ఈ 5 వారాలు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. మొదటి వారి పూజా విధానంలో పాటించవలసిన నియమాల గురించి, అలాగే ఏ విధంగా అమ్మవారిని పూజించేటప్పుడు మనం పాటించవలసిన నియమాలన్నీ కూడా పూర్తి వివరాలతో చెప్పున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి వారం కూడా అమ్మవారికి తాంబూలం పెట్టవలసి ఉంటుంది. అలాగే పూజ అనంతరము కొబ్బరికాయ కొట్టాలి. అమ్మవారికి దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదండి. ఆవు పిడకలతో కానీ లేదంటే సాంబ్రాణి కొంచెం ఎక్కువగా అంటే ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటే చాలా మంచిది. ఉదయం వేళ సాయంత్రం వేళ దీపారాధన చేయవలసి ఉంటుంది. 5 లక్ష్మీ వారాల పూజా విధానంలో మీకు మొదటి వారం పూజ చేయడం కుదరకపోతే 2వ వారం నుంచి మీరు ఈ పూజనైతే మొదలు పెట్టుకోవచ్చండి. మార్గశిర మాసం 2023 సంవత్సరంలో మనకి ఒకే నెలలో 5 వారాలు కూడా వచ్చాయి. కాబట్టి 5 వారాల లక్ష్మీ వ్రతము కాబట్టి మనం ఎప్పుడూ కూడా 5 లక్ష్మీ వారాల పూజా వ్రతం చేస్తూ ఉంటాము. అది ఎలా అంటే మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాలు, ఆ తర్వాత వచ్చే పుష్యమాసంలో మొదటి వారాన్ని 5వ వారంగా పరిగణించి మొత్తం 5 లక్ష్మీ వారాల పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము. కాబట్టి మీరు మొదటి వారం పూజ చేయడం కుదరకపోయినా సరే 2వ వారం నుంచి మీరు మొదటి వారం లెక్కగా తీసుకుని అమ్మవారికి మొదటి వారం నుంచి పూజ అయితే మొదలు పెట్టవలసి ఉంటుంది. మొదటి వారం అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పులగం,
కాబట్టి అమ్మవారికి పొలగాన్ని నైవేద్యంగా పెట్టి మొదటి వారం పూజనైతే ఈ 2వ వారం పూర్తి చేసుకోవచ్చు. ఇక తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ 5 వారాలలో మీకు ఏ వారమైనా పీరియడ్ టైం వచ్చిందని వల్ల ఒక వారం పూజ చేయడం కుదరకపోతే ఆ వారాన్ని లెక్కలో తీసేసి మరుసటి వారం పూజ చేసుకున్నప్పుడు మీరు ఏ వారం అయితే మిస్ అయ్యారో ఆ వారం పూజనైతే అప్పుడు చేయవలసి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీకు 2వ వారం పీరియడ్ టైం వచ్చిందండి. మీరు 3వ వారం పూజ చేయదలుచుకున్నారు. 3వ వారం మీరు 2వ వారం పూజనైతే చేయవలసి ఉంటుంది. ఇలా పూజను పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే పుష్యమాసంలో వచ్చే మొదటి వారంతో కలిపి మనకి 6 వారాలు పూర్తి అవుతాయండి. కాబట్టి మీరు 5 వారాల పూజనైతే చక్కగా ఈ మార్గశిర మాసంలో 2023 సంవత్సరంలో పూజను పూర్తి చేయవచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే మార్గశిర మాసంలో లక్ష్మీవార పూజను చేయవచ్చు. ఈ పూజా విధానానికి ఆనవాయితీయే ఉండదండి. అలాగే కలిసం లేకుండా పూజను ఎలా చేయాలనే విషయాన్ని ప్రతి ఒక్క వారం కూడా వీడియోని ముందుగానే పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే మొదటి వారం పూజా విధానం, అలాగే ఇప్పుడు మీకు 2వ వారం పూజా విధానం, ఇక 5 గురువారాల పూజా విధానాన్ని కూడా నేను ప్రతి వారము ముందుగానే మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీరు ఎవరైనా చక్కగా ఈ పూజా విధానం చూస్తూ పూజ అయితే చేయవచ్చు. ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా అమ్మవారిని పూజించవచ్చు. లేదా మొదటి వారం ఎలా అయితే పూజ చేశారో అలానే పూజించవచ్చు. మీకు కలిసం ఆనవాయితీ ఉంటే పూజలో పెట్టవచ్చు. ఒకవేళ కలిసం ఆనవాయితీ లేనివారు ఏ విధంగా పూజ చేయవచ్చు. ఇలానే లక్ష్మీ వారాల్లో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. అలాగే ఈరోజు అమ్మవారిని సపరేట్గా పీఠం పెట్టారు కదండి. కాబట్టి ఉదయం వేళ సాయంత్రం వేళ దీపారాధన చేయవలసి ఉంటుంది. మరుసటి రోజు శుక్రవారము ఉదయం వేళ సాయంత్రం వేళ దీపారాధన చేసి అమ్మవారికి ఏదైనా సరే పండ్లు కానీ పాలు కానీ నైవేద్యంగా పెట్టండి. సపరేట్గా పీఠం పెట్టిన వారు మాత్రమే ఈ విధంగా చేయవలసి ఉంటుంది. శనివారం ఉదయం కూడా దీపారాధన చేసి పాలు పండ్లు నైవేద్యంగా పెట్టి మధ్యాహ్నం 12 గంటల్లోపే అమ్మవారి పీఠాన్ని కదిపి తీయవలసి ఉంటుంది. లేదంటే ఇలా 3 రోజులైతే మాకు సపరేట్గా పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే మీరు దేవుని మందిరంలో పూజ చేయవచ్చు. కాబట్టి అమ్మవారి పటాన్ని కదపాలి అని ఏముండదండి. మీరు దేవుని మందిరం పూజ చేసినట్లయితే అంటే నిత్య దీపారాధనగా అమ్మవారిని ఆరాధన చేసి పూజించవచ్చు. యథాశక్తి మీరు ఏ వారం అయితే లక్ష్మీవారం పూజిస్తున్నారో ఆ వారం యొక్క నైవేద్యాన్ని పెడుతూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఈరోజు ముఖ్యంగా తలకి నూనె రాసుకోకూడదు, ఎవరిని దూషించకూడదు. అలాగే కొంచెం మౌనం వహిస్తూ అమ్మవారి యొక్క నామజపం చేస్తూ ధ్యానిస్తూ పూజించవలసి ఉంటుంది. గురువారం ఉదయం వేళ దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం వేళ గుమ్మం ముందు కూడా దీపం పెట్టవలసి ఉంటుంది. 2 పూట్ల కూడా అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా పూజించండి. అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు అత్యంత ప్రీతికరమైనవి అమ్మవారికి. కాబట్టి ఎవరైతే లక్ష్మీ వారాలలో అమ్మవారిని పూజిస్తారో అమ్మవారు వారి ఇంట అడుగుపెట్టి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చి అమ్మవారి యొక్క అనుగ్రహం వారి మీద వారి కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది. ఇక ఇదేనండి మార్గశిర మాసంలో 2వ లక్ష్మీవార పూజా విధానం. మీ అందరికి కూడా పూజ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాల గురించి పూర్తిగా వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా పూజ మీద సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు పూజ చేసినట్లయితే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పూజా ఫొటోస్ అవి కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేసినట్లయితే మరలా మీకు పూజా ఫొటోస్ అన్నీ కూడా మరలా మార్గశిర లక్ష్మీవారం 3వ పూజా విధానంలో ఈ వీడియోస్ ఫొటోస్ షేర్ చేస్తాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.